ప్రధానమంత్రి మనస్సులో భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. నగరంలోని 30 శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు గాను ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని అంటున్నారు. బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు చెంగల్ రాయలు, రామకృష్ణ, సుభద్రమ్మ, వెంకటరత్నం తదితరులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం మేము దూరదర్శన్ ఛానల్లో తప్పకుండా వీక్షిస్తున్నాము. ఈరోజు కూడా అందులో భాగంగానే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మేము వీక్షించాము. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి ఎన్నో దేశంలో జరుగుతున్న మంచి విషయాలు ఎవరన్నా చేస్తుంటే వాళ్ళని అప్రిషియేట్ చేసేదంతా ఈ కార్యక్రమంలో మనకి తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు యువతకు ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా ఎన్సీసీ అంటే యువతకు చాలా ప్రాముఖ్యము. ఎన్సీసీ క్యాడెట్గా కూడా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్క యువత ఎన్సీసీలో భాగస్వామ్యం కావాలని చదివేటప్పుడు అసలు 2014లో యువత ఎన్సీసీలో చేరిన దానికి ఇప్పటికి 10 సంవత్సరాల్లో రెట్టింపుగా ఎన్సీసీలో చేరుతున్నారు. ఈ ఎన్సీసీ వల్ల ఎక్కడన్నా దేశంలో విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ఈ ఎన్సీసీ క్యాడెట్లను దాంట్లో భాగస్వామ్యం చేసి సహాయ చర్యలు చేపడుతున్నారు. ఈ ఎన్సీసీ క్యాడెట్లు యువత కాలేజీల్లో కాలేజీ యాజమాన్యం ఎక్కువగా ఎన్సీసీ పట్ల అవగాహన కల్పించి యువతను దాంట్లో చేర్పించి మన దేశ అభివృద్ధికి యువకులు చాలా ముఖ్యము. ఈ నెక్స్ట్ జనవరి 12 కూడా స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకొని మన వికసిత్ భారత్ యంగ్ డైలాగ్ ప్రోగ్రాం కూడా పెట్టి ఈ మన దేశంలో కోట్లాది మంది యువకుల డైలాగ్ను సేకరించి దాంట్లో 2000 మందిని సెలెక్ట్ చేసి ఈ మన నరేంద్ర మోడీ గారు వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ ముఖ్యంగా యువత మన దేశానికి ముఖ్యము అని మన నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆయన చెప్పిన సూచనలు తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చివరి వాదం వీక్షించాలని కోరుకుంటూ నమస్కారం. మన్ కీ బాత్ దూరదర్శన్ టీవీలో వీక్షించడం జరిగింది. భారతదేశంలో ఏదైతే యూత్ ఉన్నారో, ఏదైతే స్కిల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారికి ఉత్తరాల ద్వారా అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. ఉత్తరాలంతా వీక్షించి మోడీ గారు యొక్క కొత్త విశేషాలు మనకు తెలియజేయడమే కాకుండా వాళ్ళు చూడటం మనం ఏదైతే వృధాగా వేసుకుంటాం వస్తువులు, ఆ వస్తువులతో కలంకారీలాగా తయారు చేసి ఒక కళలకు ఒక ఇది తేవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చదువుకొని బాగా యొక్క ఏదైతే ఆహారం లేకుండా పశుపక్షాదులు ఏదైతే కూడా వాటికి ఆహారము నీళ్ళు ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకునే విధంగా చేయాలని, అదేవిధంగా మహిళల ద్వారా ఏదైతే భారతదేశంలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి ఒక చెట్టు అనే నినాదంతో ఈ యొక్క మహిళలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా చెట్లు నాటి భారతదేశానికి ఎంతో వనరులు చేకూర్చాలని కోరుకున్నారు. అదేవిధంగా ఏదైతే మోడీ గారు ప్రతి నెల ఆదివారంలో నిర్వహించేటువంటి యొక్క మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మేము చూడడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీడియాలందరికీ ధన్యవాదాలు.